ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 14వ అధ్యాయము 6వ వచనము. యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్రయపురము అంటే మనకి రక్షణ కల్పించేటటువంటి దేవుని యొక్క సన్నిధి. మీరు గమనించండి ప్రియులారా, ఇజ్రాయెల్ దేశంలో అనేక సార్లు ప్రతిరోజు బాంబులు పడుతూ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర బాంబ్ బ్లాస్టులు జరుగుతూనే ఉంటాయి. బాంబులు పడేటటువంటి సమయంలో ఆ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందంటే సైరన్లు మోగిస్తారండి. ఎప్పుడైతే సైరన్లు మోగిస్తారో, సైరన్లు మోగించినటువంటి ఆ సమయం నుండి 5 నిమిషాల లోపల దగ్గరలో ఉన్నటువంటి బంకర్లు ఉంటాయి. అంటే ఈరోజు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మున్సిపాలిటీ వారు మనకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ విషయాలు అయితే మనకు తెలియజేస్తారో దాని ప్రకారం మనం కట్టుకోవాలి. భారతదేశంలో, ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అంటే కంపల్సరీ ఆ ఇంటి కింద ఏముండాలి అంటే బంకర్ ఉండాలన్నమాట. బంకర్లు లేకుండా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఈ 5 నిమిషాల సమయంలో వీరు ఏం చేయాలి అంటే త్వరగా ఆ బంకర్లోకి వెళ్ళి తలదాచుకోవాలి. అలాగే గమనించిన ప్రియులరా, దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో అంటుంది, మనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధియే మనకి బంకర్ అని, దేవుని సన్నిధియే మనకి ఆశ్రయపురమని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కొన్నిసార్లు నాకు కూడా కొంతమంది సమస్యల్లో ఫోన్ చేస్తారండి. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు, వారికి ఉన్న కష్టం మొత్తం వింటూ ఉంటారు. అమ్మా, ముందు నేను చెప్పేది వినండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను ప్రార్థన చేస్తానన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి, అలాగే ఏం భయపడొద్దండి, అలాగేనండి అని చెప్పి వాస్తవానికి వారికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరండి. పాపం వారి సమస్య చెప్తుంటే నాకు సమయం ఉండదన్నమాట. కొద్దిసేపు ఓపికతో వింటాను, ఆ తర్వాత ఏమంటానంటే, మీరు అన్నీ చెప్పారు కదండి, ఆపండి కొద్దిసేపు, సరే నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి కట్ చేసేస్తూ ఉంటాను. సేవకుడుగా నా పరిస్థితి అది. కానీ నా దేవుడు నాలాంటి వాడు కాదండి. ఆయన ఎటువంటి వాడో చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానము. దేవుడు ఆయన యొక్క గుణగణాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మనలా కాదండి దేవుడు. మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా దేవుడు ఓపికతో విని మీ ప్రతి సమస్యను దేవుడు ఆలకించి మీ కన్నీటిని తుడిచి దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేనే కాదండి, ఏ సేవకుడైనా, నేనైనా పర్వాలేదు, ఫోన్ ఎత్తాను, మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను. కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదేం సేవ నాకైతే అర్థం కాదు. మీరు గమనించండి, ఏ సేవకుడు ఆలకిస్తాడో లేదో, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నువ్వు చెప్పే ప్రతి మాట విని నీకు జవాబునిచ్చి నీ కన్నిటిని తుడుస్తారని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నారండి. సంతోషంగా ఉన్నారా? ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో నాయన జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.